కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు. ఫోన్ 08592 667788. ఈ రోజున ఈ యొక్క పత్రికా సమావేశాన్ని జరపడానికి ముఖ్య కారణం గత సంవత్సరం ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు జరగటం జరిగింది. ఆ రోజున ఐదుగురు నామినేషన్ వేయటం జరిగింది. వారిలో ముగ్గురిని విత్డ్రా చేయించటం, చివరిలో ఇద్దరు వ్యక్తులు మిగిలారు. వాళ్ళలో కోట హనుమంతరావు అనే ఒకతను, బొగ్గవరపు సుబ్బారావు అనే ఒకతను, వాళ్ళిద్దరూ మేము ఉండాలని పోటీ పడినందువలన పెద్ద మనుషుల సమక్షంలో ఒక సంవత్సరం అంటే దీనికి 2 సంవత్సరాల పీరియడ్, ఒక సంవత్సరం ఒకళ్ళు, రెండవ సంవత్సరం ఒకళ్ళని అధిష్టానం అందరం తేల్చి ఆ రోజున పెద్ద మనుషులందరం కలిసి మొదటి సంవత్సరం కోట హనుమంతరావు గారికి, రెండవ సంవత్సరం బొగ్గవరపు సుబ్బారావు గారికి ఇవ్వాలని ఆ రోజు నిర్ణయించడం జరిగింది. ఇది పెద్ద మనుషుల సమక్షంలో పోయిన సంవత్సరం 9/6/24వ సంవత్సరంలో ఈ యొక్క ఒడంబడిక జరగటం జరిగింది. అయితే ఈ సంవత్సరం 6వ నెలలో రెండో వ్యక్తి అయినటువంటి బొగ్గవరపు సుబ్బారావు గారికి అధ్యక్షుడిగా ఇవ్వాల్సిన టైం వచ్చింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కోట హనుమంతరావు గారు వారి అభ్యర్థన మేరకు ఇక్కడ కొన్ని పనులు ఆగిపోయి ఉన్నాయి, మీరు సడన్గా దించితే బాగుండదు, నాకు కొంచెం టైం ఇవ్వమని అడగటానా వారికి మళ్ళీ ఆగస్టు 10వ తారీఖు దాకా మేము గడువు ఇవ్వటం జరిగింది. ఆ గడువు ఇచ్చిన తర్వాత కూడా మరలా మా పెద్దలు గౌరవనీయులు TG వెంకటేష్ గారు మాకు ఏ సమస్య వచ్చినా ఆయన ద్వారానే పరిష్కరించుకుంటాం, ఈ జిల్లాకు వచ్చేలేకి సిద్ధారాఘరావు ద్వారా పరిష్కరించుకుంటాం. అలాగే మరలా మేము ఇచ్చిన టైం కాకుండా మళ్ళీ TG వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళి ఆగస్టు చివరి దాకా నాకు టైం కావాలని మరి వాళ్ళు అభ్యర్థన మేరకు TG వెంకటేష్ గారు మమ్మల్ని పిలిపించి, బాబు ఆగస్టు 20 చివరి వరకు ఉంటారంటే అతను దయవుంచి వాళ్ళకి ఆ టైం ఇవ్వండి, సెప్టెంబర్ 1 నుంచి కొత్తగా మీరు ఎవరైతే అనుకున్నారో బొగ్గవరపు సుబ్బారావుని సెప్టెంబర్ 1 నుంచి ఆయన్ని అధ్యక్షుడిని చేయండి అని
మాకు టీజీ వెంకటేశ్వర గారు చెప్పడం జరిగింది. మా పెద్ద ఆయన ఏదైతే చెప్పాడో అది వీళ్ళందరూ తొందరపడుతున్న దృష్ట్యా టైం అయిపోతుంది. ఇప్పటికే వాస్తవంగా సంవత్సరం 3 నెలలు అయిపోయింది. కొత్త అతనికి 6 నెలలు కూడా టైం లేదు. అయినా సరే మమ్మల్ని రోజు ఇట్లానే దూరం చేస్తున్నారు. మాకు ఇప్పటికి కూడా మీరు ప్రెస్ మీట్ చెప్పి మాకు విషయం తెలియజేయండి అని వీళ్ళు కోరిన పిమ్మట మా పెద్ద ఆయన టీజీ వెంకటేష్ గారి వారు చెప్పిన దానికి మేమందరం కట్టుబడి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అధ్యక్షులుగా బగ్గవరపు సుబ్బారావు గారిని ఈరోజు నిర్ణయించడం అయింది. అయితే ఆగస్టు చివరి వరకు ప్రజెంట్ ఉన్న అధ్యక్షుడు ఆయన కార్యకలాపాలు నిర్విఘ్నంగా జరుపుకోవచ్చు. ఆయన ఏ కార్యక్రమానికి దయ ఉంచి మీరు ఆటంకం చేయవద్దని మీడియా ముఖంగా మీ అందరికీ చెప్తున్నాను. ఆగస్టు 31వ తారీఖు వరకు కోట హనుమంతరావు గారి అధ్యక్షులు. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి బగ్గవరపు సుబ్బారావు గారు అధ్యక్షులు. ఎందుకు నేనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి వచ్చిందంటే, నేను గతంలో ఈ ఎన్నికల అధికారిగా ఈ జిల్లాకి ఉండి ఎన్నిక జరిపిన వాడిని కాబట్టి ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళెవరూ కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి ఈ జిల్లాలో, ఆ ఇబ్బందులు జరగకూడదని పత్రికాముఖంగా ఇవాళ చెప్పాలనే ఉద్దేశంతో మీ అందరినీ పిలిచి చెప్పడం జరుగుతుంది. దయవుంచి ఇంకొకసారి చెప్తున్నాను, గతంలో ఏదైతే అనుకున్నామో అది కాకుండా మా పెద్ద ఆయన టీజీ వెంకటేష్ గారి చెప్పిన దానికి కట్టుబడి ఆగస్టు 31వ తారీఖు దాకా కోట హనుమంతరావు యథావిధిగా ఆయన పనులు ఆయన ఈ వైశాభవంలో కానివ్వండి, జిల్లా సంఘంలో కానీ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి బగ్గవరపు సుబ్బారావు గారిని అధ్యక్షుల్ని చేస్తూ మాకిచ్చిన పెద్ద ఆయన యొక్క సలహా మేరకు ఈరోజు మీ పత్రికాముఖంగా తెలియజేయటం జరుగుతుంది. మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ గారు కూడా కలవటం జరిగింది. ఆయన గారు టీజీ వెంకటేష్ గారు ఇద్దరు కలిసి చెప్పిన ప్రకారమే ఈరోజు ప్రెస్లో మీకు ఈ విషయాన్ని తెలియజేయటం జరిగింది. కార్యదర్శులు, ట్రెజరర్లు, అలాగే ఇతర హోదాల్లో ఉన్నవారు, ఆశీనులైనటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి ఆర్యవైశ్య ప్రముఖులకు, మెంబర్స్కి, అట్లాగే పత్రికా విలేకరులకి, మీడియాకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మా సహోదరుడు పల్లబోతు వెంకటేశ్వరు చెప్పి ఉన్నాడు, ఈ రోజున సిద్ధా రాఘారావు గారి ఆశీస్సులు అవుతానేమి, అలాగే టీజీ వెంకటేష్ గారి ఆశీస్సులతో ఎప్పుడు కూడా ఈ యొక్క జిల్లా ఆర్యవైశ్య సంఘం విరాజిల్లుతూ ఉంటుంది. ఎవరైనా జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆర్యవైశ్యుల ఐక్యత కొరకు, పేద వర్గాలకి నేనున్నానని బాసటగా నిలిచే కొరకు, ఇతర యొక్క కులాలతో మంచి ప్రావీణ్యత ఉండేంత కొరకు ఈ యొక్క సంఘం ఏర్పడుతుంది. ఈ సంఘాన్ని మన కోట హనుమంతరావు గారు ఈ సంవత్సరానికి ముందు మరి ఆయన బాధ్యతలు తీసుకోవటం, అలాగే అప్పుడే బగ్గవరపు సుబ్బారావు కూడా నేనే చేస్తానని ఇద్దరుగా ఎలక్షన్స్లో నిలబడటం, అదేవిధంగా ముగ్గురిని విత్డ్రా చేసిన తర్వాత వారి ఇరువురిలో ఒక సంవత్సరం ఒకరు నిర్ణయం ఆనాడే జరిగింది. కాబట్టి ఈ రోజున మళ్ళా టీజీ వెంకటేష్ గారి ఆశీస్సులు తీసుకొని ఆగస్టు నెలాఖరికి వరకు ఉండేటట్లుగా చేయటం కూడా చాలా సంతోషకరమైన విషయం. కారణం మరి అధ్యక్షులైన వ్యక్తి మరి ఒక సంవత్సరం గడిచినప్పటికీ కూడా కొన్ని కార్యక్రమాలు చేయవలసిన అంశాలు ఉంటాయి. అనుకున్న ప్రకారం ఏది జరగదు. కాబట్టి ఆయనకు ఆగస్టు నెలాఖరికి వరకు ఇవ్వటం కూడా చాలా సంతోషకరమైన విషయం. మరి అట్లాగే తదుపరి బాధ్యతలు తీసుకోబోతున్నటువంటి మా బగ్గవరపు సుబ్బారావు గారికి నేను ఒకటే విన్నవిస్తున్నాను. మరి ఈ రోజున ఆర్యవైశ్యుల ఐక్యత కొరకు నువ్వు కృషి చేయాలి సుబ్బారావు. అట్లాగే ఈ యొక్క ఆర్యవైశ్య భవన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్లాలనో అన్ని సకల సౌకర్యాలతో ఆ విషయాన్ని కూడా నువ్వు బాధ్యతగా భుజస్కంధాల మీద వేసుకొని, అట్లాగే ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించినటువంటి ఆర్యవైశ్యులు చాలామంది పేదరికంలో మగ్గుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గమనించి ఎవరికి సహాయం చేసే దాంట్లో కూడా ముందుండి ఈరోజు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ వారి యొక్క సహకారం కూడా తీసుకొని వాళ్ళ ఆర్థిక వనరులతో, నీవు సేకరించే ఆర్థిక వనరులతో ముందుకు సాగాలని మరి ఈ రోజున మా యొక్క బగ్గవరపు సుబ్బారావు మా తమ్ముడు సహోదరుడికి మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.
అందరు కలవటం అనేది ఒక విశేషంగా మనం భావించుకోవాలా. అంతేకాదు మన లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ జరిగినాయి. ఈరోజు ఇక్కడ చేసినటువంటి ఆర్యవైశ్య ప్రముఖులకు, మాజీ అధ్యక్షులకు, మాజీ కోశాధికారులకు, మాజీ సెక్రటరీలకు, అందరికీ, మీడియాకు, పత్రికా విలేకరులకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి మన ఆర్యవైశ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనము నా సహోదరుడు పల్లపోతి వెంకటేశ్వర గారు చెప్పిన విధంగా ఆయన అందరితో మాట్లాడొచ్చి ఫైనల్ చేసుకొని, ఒక సంవత్సరం ఆయన అయిన గడువైనా కూడా ఆయన కొన్ని పనులు చేయాల్సిన కారణంగా సెప్టెంబర్ 1 నుంచి కొత్తగా బొగ్గవరపు సుబ్బారావు గారిని, మన శ్రేయోభిలాషి, ఆయన్ని కూడా ప్రెసిడెంట్గా రాబోయే కాలానికి ఒక సంవత్సరానికి ఆయన్ని కూడా సంవత్సరం మిగతా పీరియడ్కి ఆయన ప్రెసిడెంట్గా ఉంచేందుకు అందరూ అంగీకరించి దీన్ని ఏర్పాటు చేశారు. ఇది చాలా సంతోషం. మనం అందరూ ఐక్యతగా ఉండి మన వైశ్య అభివృద్ధికి మనం అందరం పాటుపడాలని, ఈ విధంగానే ప్రతి విషయంలో కూడా మనం ఎటువంటి వివాదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ముందుకు పోవాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ఎన్నో సంఘాలు ఉన్నాయి జిల్లాల్లో, రాష్ట్ర స్థాయిలో. కానీ ఆర్యవైశ్య సంఘానికే మేము పోటీ పడుతున్నారు. ఎందుకు అనంటే మాదంతా కూడా మా కులం అనేది సర్వీస్ ఆస్పెక్ట్, ఏదో ఒకటి చేయాలి, ప్రజలకు ఉపయోగపడాలి అనేటువంటి సర్వీస్ ఆస్పెక్ట్లో ఈ సంవత్సరానికి అంటే ఈ 2 years కాలానికి ఇద్దరు పోటీ పడ్డారు. ఎవరు వచ్చినా అధ్యక్షులు వారు వాళ్ళ సొంత డబ్బులు 10-20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సంఘానికి ఉపయోగపడాల్సిందే. ఇంకా నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఈ పోటీ ఒక మంచి పరిణామం. అందరూ కూడా పోటీ పడి ప్రజలకు సేవ చేయడానికి ముందుకు రావాలి. ముఖ్యంగా ఆర్యవైశ్య సమాజంలో అట్టడుగున్న వారికి సేవ చేయవలసిందిగా మా సోదరుడు సుబ్బారావు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. సమాజ హితం కోసం బాగా ఆర్థికంగా వెనుకబడిన వ్యక్తుల కోసం, వారి అభ్యున్నతి కోసం ఆర్యవైశ్య సంఘం ఎన్నిక జరిగింది. గతంలో పోటీ పడ్డ ఇద్దరికి కూడా పెద్దల ఆశీస్సులతో చెరొక సంవత్సరం ఉండాలి అన్నారు. అలాగే ఇప్పటికీ కూడా పెద్దలు ఏదైతే నిర్ణయించారో ఆ నిర్ణయం మాకు శిరోధార్యం. అలాగే సుబ్బారావు గారిని ముందుగా అభినందిస్తున్నాను. తర్వాత సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నిండు మనసుతో ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా ఉపయోగపడే రీతిలో ప్రత్యేకించి ప్రకాశం జిల్లాని దృష్టిలో పెట్టేసుకొని వారి అభ్యున్నతికి మీరు తప్పనిసరిగా పాటుపడాలని, మరి శక్తియుక్తులు మీరు వినియోగించాలని, మరి మరో పెద్ద సదస్సులో మీరు సాధించిన విజయాలు పదుగుర్తును పంచుకోవాలి అని ఆశిస్తూ మరొకసారి సుబ్బారావు గారిని సెప్టెంబర్ 1వ తేదీ నుంచి వచ్చే మా అధ్యక్షుల వారిని ముందుగా అభినందిస్తున్నా. ఎలక్షన్ 2024-26 మన లాస్ట్ ఇయర్ ఎలక్షన్ జరగడం జరిగింది. అందులో భాగంగా మరి పోటీదారులు నిలబడటం జరిగింది. అందులో 2 వ్యక్తులను తీసుకొని మన ఆర్యవైశ్య నాయకులు పెద్దలు శ్రీ సిద్ధా రాఘారావు గారు, అదేవిధంగా టీజీ వెంకటేశ్వర గారు, మహాసభ అధ్యక్షుడు చిన్ని రామ సత్యనారాయణ గారు, అదేవిధంగా మరి పల్లపోతి వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్ జరగడం జరిగింది. ఆ ఎలక్షన్లో భాగంగానే ఈ మొదటి సంవత్సరం హనుమంతరావు గారు, 2వ సంవత్సరం బొగ్గల సుబ్బారావు గారు ఎన్నుకోవడం జరిగింది. యాక్చువల్గా అయితే కోట హనుమంతరావు గారు 6 నెలలకు దిగిపోవాలి. సరే, కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఒక నెల 2 నెలలు పోస్ట్పోన్ చేసి 2వ విడతగా మన కొత్త అధ్యక్షుడిగా బొగ్గల సుబ్బారావు గారిని ఈరోజు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ అధ్యక్షుడు కొనసాగుతూ మాజీ అధ్యక్షుడికి కూడా కోట హనుమంతరావు గారు ఈ 2 నెలలు పని చేసుకునేదానికి అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ 2 నెలల్లో కూడా ఆయన ఏం చేయవలసిన కార్యక్రమం చేయదలుచుకున్నాడో అవన్నీ చేసి మరి కొత్త అధ్యక్షుడిగా అప్పచెప్పి ఆ బాధ్యతలోని బొగ్గల సుబ్బారావు గారిని మరి అందరినీ కలుపుకొని ఐకమత్యంగా ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము.
మాజీ అధ్యక్షుడు ఇదే గౌరవం, ఇచ్చే గౌరవం అదే కదా. కిసాన్ ముందుగా రావాయ ముందరికి అందరు రండి ముందుకి. కొంచెం మళ్ళీ ఫోటో పక్కన ఉండండి. అది అధ్యక్షుడు, మేము జనరల్ సెక్రటరీ. వెనక్కి రండి, ఎండిపోయింది కాబట్టి వెనక్కి రావాలి. మళ్ళీ వెనకరా. మాస్టర్ గారు నాగేశ్వరరావు సార్ కొంచెం ముందు రండి. కొంచెం వెనక్కి జరగండి. జై వాసవి, జై వాసవి, జై వాసవి. ఏంటి కనపట్ల ముందుగా నా కూర్చోవడం బాగుంది. నిలబడు. అది అయిపోయింది. మూర్తి గారు పట్టుకోండి ఒకసారి చూడండి. స్లోగన్ సీక్వెన్స్. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు, అమర్ రహే అమరజీవి పొట్టి శ్రీరాములు, అమర్ రహే పొట్టి శ్రీరాములు, జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ మహాత్మా గాంధీజీ, జోహార్ మహాత్మా గాంధీజీ. వాసవి మాతాకు, వాసవి మాతాకు, వాసవి మాతాకు, వాసవి మాతాకు, జై వాసవి, జై వాసవి. ఉన్నారు అదే ఉంటారు. వాసవి మాతాకి, జై వాసవి, వాసవి మాతాకి, వాసవి మాతాకి. అందరు పైకి వెళ్దామా రండి.